హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు నాకు ఇవాళ ఒక స్పెషల్ డే అండి. ఎందుకంటే నా డ్రీమ్ నెరవేరిన రోజు. నాకు షిమ్లా మనాలి మై డ్రీమ్ ప్లేస్ అనమాట. అయితే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఇప్పుడు నాకు కుదిరింది. అయితే మాకు 1:30కి ఫ్లైట్ ఉంది మా హైదరాబాద్ టు ఢిల్లీకి 1:30కి ఉంటే మేము ఇంట్లో నుంచి 10కే బయలుదేరినాం అనమాట. 10కి అక్కడికి పోయేసరికి కరెక్ట్ ఎయిర్పోర్ట్కి కరెక్ట్ టైంకి రీచ్ అయినాము. రీచ్ అయిన తర్వాత అసలు అట్లా వెళ్తూ ఉంటేనే హ్యాపీనెస్ అండి. అసలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. నా డ్రీమ్ నెరవేరుతుంది కదా. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నానండి. ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒకటి వచ్చి పోస్ట్పోన్ అవుతుండేది. కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలని అనుకొని మై డ్రీమ్ ప్లేస్ అనమాట. నాకు కూల్ ప్లేసెస్ అంటే చాలా చాలా ఇష్టం. అలా ఇంకా ఐస్ అంటే ఇంకా ఇష్టం. అయితే ఇంకా మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామన్నమాట. రీచ్ అయిన తర్వాత కరెక్ట్ టైంకి వెళ్ళినామండి. ఒక్క 5 మినిట్స్ అయితే లేట్ అయినా మిస్ అయ్యేది మాకు ఫ్లైట్. కరెక్ట్ టైంకి వెళ్ళి ఫ్లైట్లో డైరెక్ట్ ఇంకా దిగి ఫ్లైట్కి వెళ్ళిపోయినాం. ఎక్కడ కూర్చోలేదన్నమాట. లోపలికి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ హీరో స్టార్స్ చెప్తూ ఉంటారు కదండి, వాళ్ళు అవన్నీ ఫాలో కావాలని. అవన్నీ వింటూ హ్యాపీగా రిలాక్స్గా ఇంకా ట్రావెలింగ్ అంటే ఇంకా ఎంజాయ్మెంట్ కదండి. బయటికి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా అండి. చూసేసరికి 2 అవర్స్లో ఢిల్లీ వచ్చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉందండి. చాలా నచ్చేసింది నాకు. దిగేసి ఇంకా మా బ్యాగ్స్ తీసుకొని మేము బయటకు వచ్చేసామండి. బయట కూడా మస్తు పెద్దగా ఉందండి. అక్కడ నుంచి క్యాబ్ తీసుకొని మాకు బస్సు ఉందండి. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి షిమ్లాకి బస్సు ఉంది. అయితే మేము రావాల్సింది కాశ్మీరీ గేట్ ప్లేస్కి అనమాట. అది కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉందండి అది బస్ స్టాండ్. అక్కడ నుంచి లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళేసరికి లోపల కూడా చెకింగ్ ఉందండి. చాలా స్ట్రిక్ట్గా ఉందండి చెకింగ్ అయితే. లగేజ్ కానీ మనల్ని కానీ చెక్ చేసి లోపలికి పంపిస్తుండ్రు. అసలు ఎవరిని లోపలికి అలౌ చేస్తలేరండి. చెక్ చేసుకొని మేము లోపలికి వెళ్ళిపోయినామండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము బస్ బుక్ చేసుకున్నాం కదండి ఢిల్లీ నుంచి షిమ్లాకి. ఆ బస్సు మేము బుక్ చేసుకున్నది జింగ్ మ్యాక్స్ అండి. అసలు ఎంత బాగుందండి జింగ్ మ్యాక్స్ అయితే. సూపర్ ఉంది అసలు బస్సు. ఎక్కిన బస్సులో కూడా ఫుడ్ ఇస్తున్నారు వాళ్ళు. డిన్నర్ ఉంది, స్నాక్స్ ఉంది, మార్నింగ్ టిఫిన్ ఇచ్చిండ్రు. ఫుడ్ కూడా సూపర్ టేస్ట్ ఉందండి. అసలు చాలా నచ్చిందండి బస్ మాత్రం. కంఫర్ట్గా ఉంది. అసలు ఇబ్బంది లేకుండా వెళ్ళినామండి. మధ్యలో కాసేపు అయిన తర్వాత మధ్యలో డిన్నర్ కోసం ఆపినప్పుడు తినేసి జస్ట్ అట్లా వాకింగ్ చేసినామండి. అసలు ఆపిన ప్లేస్ కూడా ఎంత బాగుందండి. అసలు సూపర్గా ఉందండి. ఆ నీట్నెస్ కానీ అది కానీ చాలా చాలా నచ్చిందండి. ఎప్పుడు వెళ్ళినా ఇంకా జింగ్ బస్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాను నేనైతే. అంత బాగుందండి బస్ మాత్రం. కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి చాలా చల్లగా ఉంది. మేము పోయింది ఫిబ్రవరి 23కి వెళ్ళామండి. అప్పుడు కూడా ఇంకా చల్లగా ఉంది. ఆ చల్లగా అసలు చాలా మంచి అనిపించింది ప్లేస్ కూడా. మంచి మా ప్రయాణం అయితే మంచిగా జరిగిందండి. ఏ ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా వెళ్ళి నెక్స్ట్ రోజు మార్నింగ్ దిగినామండి. దిగి రూమ్ ఫ్రెష్ అయ్యి అక్కడ నుంచి కుఫ్రీ అనే ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్లో ఐస్ బాగుంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి అంటే సరే అని ఆ ప్లేస్కి వెళ్ళామండి అక్కడికి పైకి. అయితే జర్నీ చూడండి ఎంత బాగుందో. ఆ పొడుగు చెట్లు, ఆ రోడ్డు, అబ్బాబ్బా ఏమన్నా సీనా అండి. అబ్బా ఎంత టెన్షన్ ఉండా, ఎంత స్ట్రెస్ ఉన్నా అంత ఈజీ వెళ్ళిపోతుందండి ఆ వ్యూని చూస్తే. వెళ్ళిన వెంటనే మాకు యాక్స్ కనిపించినాయండి. యాక్ని చూసి ఫుల్ హ్యాపీ అయిపోయినామండి. తర్వాత అక్కడి నుంచి టెంపుల్ ఉందండి పైకి, అమ్మవారి టెంపుల్ ఉంది. పైకి వెళ్ళాం. కాకపోతే అక్కడ ఎక్కడ ఐస్ లేదండి. మంచు ఉందని ఎంత హ్యాపీగా పోయినాం కానీ అసలు మంచే లేదండి అక్కడైతే. కాకపోతే అన్ని స్టెప్స్ ఎక్కి మాత్రం పైకి వెళ్ళాలండి. ఓపుకుంటేనే ఆ స్టెప్స్ ఎక్కండి. చాలా ఉంటాయండి స్టెప్స్ మాత్రం. అన్ని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత అసలు సూపర్ ఉంటుందండి ప్లేస్ పైన మాత్రం. కొంచెం ఓపిక తెచ్చుకోవాలి కానీ అంత బాగుంటుంది. పైకి వెళ్ళినాక మంచి ముగ్గురు అమ్మవారి దర్శనం అండి. అమ్మవార్లు చూడడానికి ఎంత అందంగా ఉన్నారో తెలుసా అండి. అంత అందంగా ఉన్నారండి. అంత కష్టమంతా మర్చిపోయినామండి పైకి ఎక్కేసరికి. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చినాం. బయటకు వస్తే వ్యూ ఉందండి ఏముంది. ప్రపంచం మొత్తం మన కాళ్ళ కింద ఉందన్న ఫీలింగ్ వచ్చిందండి నాకైతే. అంత సూపర్గా ఉంది అసలు. ఆ గుట్టలేంది, ఆ వ్యూ ఏంది, ఓ పెయింటింగ్ వేసినట్టే ఉందండి. అంత బాగుందండి. మంచి అన్నీ చూసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి కిందికి బయలుదేరినామండి. ఎక్కేటప్పుడు ఎంత కష్టం, దిగడం అంత ఇబ్బంది అయింది. దిగిన తర్వాత ఆకలేసి కొంచెం మ్యాగీ అండ్ మోమోస్ తిన్నామండి. బాగుంది. ఆకలి మంటకు తినేసినాం కాబట్టి ఇంకా మ్యాగీ అంటే అక్కడ ఫేమస్ కదండి మ్యాగీ మోమోస్. తినేసినామండి. తినేసి మళ్ళీ రిటర్న్ అండి. ఇంకా పైకన్నా కిందనే ఐస్ ఉందండి. మనం వస్తూ ఉంటే రోడ్ పక్కన అటు ఇటు మంచి ఐస్ కనిపించింది. ఇంకా మాకు పైన అంత హైట్ పైన కూడా మాకు ఐస్ కనిపించలేదు కానీ కింద నుంచి పైకి వెళ్ళే రూట్లో మాకు సైడ్కి అంతా కొంచెం ఐస్ కనిపించిందండి.
కాకపోతే ఫిబ్రవరిలో పడుతుంది కాబట్టి మేము ఫిబ్రవరి 2కి పోయినాం కాబట్టి తక్కువ ఉందండి వయసు అయితే. అయితే ఇది మేమున్న రూమ్ నుంచి వ్యూ అండి. అసలు ఏముందండి వ్యూ అయితే. ఒక ఆర్టిస్ట్ ఒక పెయింట్ వేసినట్టే ఉందండి. మొత్తం గుట్టల పైన ఇండ్లన్నీ. అంత బాగుందండి. మేమున్న రూమ్ దగ్గర నుంచి మాకు మాల్ రోడ్ దగ్గర అండి. అయితే మేము పోయినప్పుడు నైట్ టైం కాబట్టి ఎక్కువ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి కొంచెం మాత్రం వీడియోస్ తీసుకున్నా. అసలు నైట్ టైం సూపర్ ఉంటుందండి ప్లేస్ మాత్రం మాల్ రోడ్. అక్కడ నుంచి గుట్ట పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. అంత హైట్ మీద ఉన్నా కూడా అంత మంచిగా కనిపిస్తుందండి విగ్రహం అయితే. అందుకే మేము నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళిపోయినాం అమ్మవారిని స్వామివారిని చూద్దామని. ఇవి కింద హీరో వాళ్ళవి అండి, మైనంతో చేసి పెట్టిండ్రండి ఆ విగ్రహాలు. అయితే మేము రోప్వే తీసుకున్నామండి. కారు ఉంటుంది, రోప్ ఉంటుంది. మాకు కారు ఇంకా ఎక్కుతున్నాం అన్నట్టు రోప్వే తీసుకున్నామండి పైకి వెళ్ళడానికి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. రోప్వేనే వెళ్ళండి నన్ను అడిగితే. కొంచెం కష్టపడి ఎక్కాలి కానీ రోప్ వేనే అసలు ఆ రోప్ వే నుంచి పోతుంటే మీకు షిమ్లా మొత్తం కనిపిస్తుందండి. అంత బాగుంటుంది వ్యూ మాత్రం. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఉంటుందండి వ్యూ మొత్తం ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అసలు అంత హైట్ మీద ఆంజనేయ స్వామి విగ్రహం కరెక్ట్ తీయలేకపోయినా కానీ అక్కడ నుంచి అన్ని కోతులు చాలా ఉన్నాయండి. అసలు సూపర్ ప్లేస్ అండి. పోతే ఖచ్చితంగా చూడండి మీరు, ఓకేనా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.